నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు డ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ సుభాషిణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా జానీ మాస్టర్ ఇష్యూ లేటెస్ట్ గా ఈరోజు ఆయనకి మధ్యంతర బెయిల్ కూడా వచ్చింది. బట్ ఇక్కడ ఈ కేసులో చాలా చిక్కుముళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే 1 by 1 మనం ఆలోచిస్తే మొన్నటి వరకు మనం వార్తల్లో చూసిన విషయం ఏంటంటే, ఒకటి ఆయన మీద రేప్ సెక్షువల్ అసాల్ట్ కేసు సెక్షన్ కానీ, రెండు కొంతమంది పోక్సో యాక్ట్ కూడా అవుతుంది అని కానీ చెప్పడం జరిగింది మన వార్తల్లో. సో బట్ ఇప్పుడైతే ఆయన బెయిల్ మీద అయితే వచ్చారు బయటికి. సో ఎట్లా చూడాలి ఈ కేసుని? ఏమేమి అట్రాక్ట్ అయ్యి ఉంటాయి దీనికి? అంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ లో వాళ్ళు రేప్ కేస్ కి సంబంధించిన సెక్షన్స్ ఆల్రెడీ పెట్టారు. 376 clause 2 clause N ప్లస్ క్రిమినల్ ఇంటిమిడేషన్ కూడా పెట్టిండ్రు, అండ్ వాలంటరీ కాజింగ్ హర్ట్ అని కూడా పెట్టిండ్రు 323 కింద. ఇవన్నీ ఏంటంటే ఆమెకు జరిగిన, ఆమె ఇంతకు ముందు అంటే కొత్త యాక్ట్ కూడా మనకు జూన్ తర్వాత వచ్చింది బిఎన్ఎస్. అయితే అంటే కొత్త యాక్ట్ వీళ్ళకి వర్తించదు. పాత అంటే ప్రీవియస్ 2-3 years 3 years అబౌవ్ చూపిస్తుంది ఆమె అంటే వీళ్ళ మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏమున్నా కానీ, అంటే ఫిజికల్గా చెప్తుందా, మెంటల్గా చెప్తుందా, లేకుంటే మోసం చేసిందని చెప్తుందా అన్నది ఆమె రాసిన నోటుని బట్టి వాళ్ళు సెక్షన్స్ అన్ని పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే, బికాస్ దే ఆర్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ, ఒక సెలబ్రిటీ టైప్లో ఒక ఫేమ్ అనేది బాగా అయిపోయింది కేసు. లేకుంటే జనరల్గా కొన్ని వందల కేసులు రిజిస్టర్ అవుతాయి ఆల్ ఓవర్ ఇండియాలో, ఏ ఒక్క కేసు అలా రాదు. ఇవేంటంటే పర్టికులర్ దీస్ కేసెస్ ఆర్ వెరీ డిఫరెంట్ కేసెస్ అన్నట్టు. ఆ అమ్మాయి కూడా అంటే కొంచెం బాంబే లాంటి ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి షీ వాజ్ అ మెంబర్ ఆఫ్ దట్, అక్కడ డాన్స్ దాంట్లో అక్కడ మెంబర్ ఉన్నదన్నది తనే ఒక దాంట్లో చెప్పడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత డీ షోలో చేసి మళ్ళీ మాస్టర్గా తీసుకున్నారు ఆమెని అన్నది ఒక కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మన దగ్గర ఉన్న అసోసియేషన్ దాంట్లో కూడా తనకు మెంబర్షిప్ వచ్చింది. సో ఇదేంటంటే యు ఆర్ గెట్టింగ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్. నీకు ఏ రోజైనా కానీ ఏ అమ్మాయి అయినా గుర్తుపెట్టుకోవాలి, ఇది కంపల్సరీ అన్నట్టు. ఒక లేడీ అనేది అబౌవ్ 18 years పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ ద చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 years. 18 years తక్కువ అంటే 17 years 11 months 20 days అలా ఉన్నా ఇట్ విల్ కమ్స్ అట్రాక్షన్ అవుతుంది. పోక్సో యాక్ట్ చాలా తీవ్ర స్థాయిలలో ఉంటుంది. ఎందుకంటే సెక్షువల్ అజాల్ట్స్ దాంట్లో ఎట్లా పనిష్మెంట్స్ అంటే 3 years 5 years 7 అట్లా 10 years అట్లా పైన బట్టి చాలా పెద్దగా ఉంటుంది. సో ఇందులో నేను అనుకుంటున్నాను పోక్సో యాక్ట్ అట్రాక్షన్ కంటే రేపుది ఎక్కువ తీసుకొని రావడం జరిగింది. షీఈ్ ఆల్రెడీ అ మేజర్. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అమ్మాయి మేజర్ లో ఉంది, అబౌవ్ 18 years ఉంది. ఆమె ఆల్రెడీ కొన్ని మాధ్యమంలో వచ్చేసి 21 years అని ఇస్తుండ్రు. ఇదే మేడం అసలు పెద్ద చిక్కుముడి పీఠముడి ఏమో ఇది. తన ఏజ్ వచ్చి మామూలుగా మనకి 99లో పుట్టారు అని చెప్తున్నారు, November 30th అని కొన్ని. ఎగ్జాక్ట్లీ. అలాంటప్పుడు అసలు ఈవిడ డీకి ఎప్పుడు వెళ్ళింది, జానీ మాస్టర్ ని ఎప్పుడు కలిసింది? 18 వాళ్ళకే డీలో పర్మిషన్స్ ఇది మెయిన్ పాయింట్. అవును, ఇప్పుడు జానీ మాస్టర్ ని ఎప్పుడు కలిసింది? ఫస్ట్ నువ్వు డీకి వెళ్ళాలి అంటే అదేం చిన్నపిల్లలు చేసే షో కదా, అంటే నువ్వు యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా వెళ్ళావు కదా. సో నువ్వు నీ ఏజ్ అండర్ మైనర్ అయ్యి ఉండదు మేబీ. అండ్ ఇప్పుడు తిను చెబుతున్నది కూడా అంటే మేబీ తను 4-5 years జర్నీ వెళ్ళది. అప్పుడు తను 16 years అని ఎట్లా ప్రొజెక్ట్ చేసింది? ఇప్పుడు తన ఎగ్జాక్ట్ ఏజ్ 24 years. 99 అనుకుంటే, ఒకవేళ ఆమె డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని ఆమె ఇంకోటి డేట్ ఆఫ్ బర్త్ చెప్పినా 21 ఉంది. 21 మీరు వేసుకున్నా గానీ షీఈ్ అ మేజర్. వెళ్ళినప్పుడు అయితే మేజర్. ఇప్పుడు మనకి కంప్లైంట్ ఇచ్చింది మేజరే. అవును. డీ షోలో వాళ్ళు చెప్పేది ఏంటంటే నామ్స్ ప్రకారం 18 వాళ్ళకు అవకాశం కల్పిస్తారు అన్నది వాళ్ళు చెప్తున్నారు. బట్ ఎట్ ఎనీ కాస్ట్ ఏది ఉన్నా కానీ మేజర్ అయిన తర్వాతనే తను కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి మేజర్గా ఉన్న ఇన్సిడెంట్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే
అట్రాక్షన్ అనేది ప్రీవియస్లీ ఏమన్నా ఉన్నది అన్నది అక్కడ నుంచి ఆమె కనుక ఇచ్చినట్టయితే అవి దే విల్ టేక్ యాజ్ ఎలా మేడం పాసిబిలిటీ ప్రాక్టికల్ గా కనిపించారు. మీరు ఆలోచించారా? తను 99 లో పుట్టినట్టయితే 24 ఇయర్స్ తనకి ఇప్పుడు అయ్యి ఉంటే 5 ఏళ్ల క్రితం జానీ మాస్టర్ ని కలిసి ఉంటే తను 19 ఇయర్స్ కో 18 ఇయర్స్ కో కలిసి ఉండాలి కదా. మరి ఈ 16 అన్న ప్రొజెక్షన్ కేవలం అంటే ఇదేదో బాగా సీరియస్ యాక్ట్ తిని ఇరికించాలి అన్న ఉద్దేశం ఏమన్నా ఉందా తనలో? ఇప్పుడు ఇంకొకటి మీకు కనపడేది ఏంటంటే వాళ్ళ వైఫ్ ఒక స్టేట్మెంట్స్ ఇస్తుంది, ప్రసార మాధ్యమంలో నుంచి ఇస్తుండ్రు. ఏమని గత 1-2 ఇయర్స్ నుంచి వీళ్ళ మధ్యన చాలా దూరంగా ఉన్నారు వీళ్ళు అనేది ఒకటి ఇస్తుంది. అవునవును. ఒకవేళ అమ్మాయి లైక్ చేసిన అతను లైక్ చేసిన వీళ్ళ మధ్యన ఒక సంబంధాలు కనుక ఉన్నట్టయితే కూడా కన్సెన్స్ ద్వారా ఉన్న సంబంధాన్ని ఇట్ విల్ నాట్ టేక్ ఇన్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. నువ్వు నచ్చనప్పుడు నాకు నచ్చలేదని చెప్పేస్తావు. ఏదైనా క్రిమినల్ యాక్ట్కి ఎలా ఉంటుందని అంటే ఒక కన్సెన్స్ ఉండి తీసినంత వరకే అది అట్రాక్ట్, ఆ కన్సెన్స్ వరకే. తర్వాత నాకు వద్దు అని ఇతను బలవంతం చేస్తే మళ్ళీ అఫెన్స్ కింద వస్తుంది. సో ఇంటెన్షనల్గా హీఈస్ డూయింగ్ ఆర్ షీఈస్ డూయింగ్ అనేది మనకు ఎవిడెన్స్ ద్వారా తెలిసిపోతుంది. సో ఎవరు చేసినా ఇంటెన్షన్ రాంగ్ ఉంటే వాళ్ళ మీద కేసు అవుతుందా? మళ్ళీ డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు. ఓకే మాస్టర్ అంటే వీళ్ళకు అంటే ఏ వ్యక్తి అయినా కానీ ఒకవేళ కనుక క్రిమినల్ కేసెస్లో వాళ్ళని హెవీ టార్చర్ కనుక డిఫమేషన్ చాలా అయిందంటే మనం ఎక్కువ కూడా ఎక్కడ చూస్తామంటే ఇంటర్నేషనల్ కేసెస్లలో ఎక్కువ చూస్తాము. ఈ నేషనల్ లెవెల్లో కొన్ని కేసెస్ బాంబేలో కానీ మద్రాస్లో కానీ లేకుంటే కొన్ని ప్రాంతాలు ఉన్నవి, అక్కడ వాళ్ళు లాని దే టేక్ ఇన్ టు అంటే నాకు చాలా దెబ్బ తాకింది, నేను ఎందుకు నాకు రైట్స్ లేవా అని ఆలోచించినప్పుడు ఇఫ్ సమ్వన్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి డిఫమేషన్ కేసు వేసుకుంటారు. 1 crore కూడా వేసుకుంటారు. దీంట్లో ఒక చిన్నది అమితాబ్ బచ్చన్ వాళ్ళ మనవరాలది వేసుకున్నారు. ఆ అమ్మాయిది ఒక ప్రసార మాధ్యమంలో ఒక వీడియోని ఏదో తప్పుగా ఆమె మీద ప్రొజెక్ట్ చేసిండని కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకున్నారు వాళ్ళు. అంటే ఒక లీగల్ వ్యాలిడిటీ ఎక్కడ పనికొస్తుంది? ఒక మంచి స్థాయికి రావాలి, మంచికి పనికి రావాలి. అన్యాయం జరిగింది అని అంటే నీకు పనికి రావాలి. అన్యాయం అంటే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ కోసమే చట్టం ఉంది. అంతేగాని బాధితులు కాని వాళ్ళు కూడా వచ్చి దాన్ని అంటే తప్పు అంటే చట్టాన్ని తప్పుదో పట్టించినట్టయితే లాస్ట్కు వాళ్ళకు కూడా దెబ్బ తాకుతుంది. అదైతే ఉంది. ఎందుకంటే యూ షుడ్ నాట్ యూజ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ లేకుంటే చట్టాల్లో ఉన్న యాక్ట్స్ని తప్పుదారిగా యూజ్ చేయొద్దు ఎవరు కూడా. అది చేసిండనంటే చట్టానికి 2 విధాలుగా పదును ఉంటుంది, కత్తి 2 వైపులో ఉంటుంది. అది ఏదైనా నీకే తాకొచ్చు అది. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది చెప్పేది ఏంటంటే కక్ష సాధింపు చర్యలో ఈ అమ్మాయి తీసుకున్నది అన్నది. ఇప్పుడు మా ప్రసార మాధ్యమంలో వచ్చే ప్రతి వీడియో కూడా జానీ మాస్టర్ శిశురాల కిందనే అసిస్టెంట్ అనే ప్రతి వీడియోని క్లిక్ అవుతుంది. దట్స్ హౌ యు ఆర్ యూజింగ్ ద నేమ్. అవును, అతని నేమ్ పడినప్పుడు ప్రసార మాధ్యమంలో ఎప్పుడైతే నీ పేరుతోని అతన్ని ట్యాగ్ చేసినప్పుడు యూ షుడ్ ఆబ్జెక్ట్ ఇట్. అవును, ఆబ్జెక్షన్ ఎంత అంటే ఒక క్రిమినల్ కేసు నువ్వు పెట్టినప్పుడు నీది వైరల్ అవుతుంది. చాలా ప్రసార మాధ్యమంలో యూట్యూబ్స్లలో నీకు చాలా రీల్స్లలో వచ్చేస్తుంది, చాలా వస్తుంది. దాంట్లో ప్రతి ట్యాగ్ కూడా జానీ మాస్టర్ పేరు మీదనే వస్తుంది. అవును, ఆబ్జెక్షన్ ఎందుకు చేయట్లేదు? కొన్ని 100,000 మంది లైక్ చేస్తున్నారు, 1000 మంది దాన్ని చూస్తున్నారు. మనం అక్కడ ఆబ్జెక్ట్ చేయాలి కదా. అంటే తనకి ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుందా? ఎందుకుండదు? అరే షీఈ్ ఫేమ్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ అప్పటి వరకు అయితే తను ఎవరికి తెలియదు. చాలా మటుకు ఒక సైలెంట్ గా అంటే గంగూల్ అది ఏదో సాంగ్ కూడా చాలానే వైరల్ అయింది, మానస్తో వచ్చిన సాంగ్. బట్ వీ డోంట్ నో అంటే ఆమెది చాలాసార్లు చూసినాం, నేను కూడా వీడియోస్ చాలా చూసినాను. కానీ ఈ కేసు ఎలా వస్తుంది అంటే జానీ మాస్టర్ తోని ఇలా లింకప్ లో వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక స్త్రీ ఉత్తమ స్థాయిలో ఎదగాలనే ఉద్దేశంతో తన ప్రయాణం అన్నది చేయవలసి వస్తుంది కొన్ని చోట్ల. ఈ యొక్క ఫిలిం ఇండస్ట్రీ అనేది చాలా అంటే ఫేమ్ ఎంత వస్తుందో డీఫేమ్ కూడా అంతే వస్తుంది, డ్యామేజ్ కూడా అంతే. డ్యామేజ్